నంద్యాల జిల్లా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతన్నలకు మంచి సుదీర్ఘమైన అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఆ విధానంలో రైతన్నలకు మినీ గోశాలలను ఏర్పాటు చేసుకోమని ప్రభుత్వం రైతులకు ఉపాధి హామీ పథకం కింద వారికి కొంత మోతాదులో అమౌంట్ను కల్పిస్తూ ఉంది. ఈ మినీ గోకులాలు అనేటివి లైవ్ స్టాక్ షెడ్లు, అంటే 6 పశువులకు, 4 పశువులకు, 2 పశువులకు, అదేవిధంగా గొర్రెలు మేకలకైతే 20 గొర్రెలు లేదా 20 మేకలు, 50 గొర్రెలు లేదా 50 మేకలకు, అదేవిధంగా 100 లేదా 200 కోళ్ళ వరకు మనకు షెడ్లు నిర్మించుకునేదానికి అవకాశం ఉంది. ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులై ఉండాలా, లేదా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి రైతు కుటుంబాలు, తర్వాత సన్న చిన్నకారు రైతులు, తర్వాత ఏదైనా మన ఫారెస్ట్ సంబంధంగా అవార్డు పొందిన వాళ్ళు, లేదంటే మహిళ ఉంటే, తర్వాత వికలాంగులకు ప్రత్యేకంగా ఉన్నాయి. మనకు ఒకటి అప్లికేషన్ ఫారం ఉంటుంది. దాని తర్వాత ఆ యొక్క లబ్ధిదారునికి జాబ్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. తర్వాత బ్యాంక్ పాస్బుక్ ఉండాలి. అతను నిర్మించుకునేటటువంటి షెడ్డుకు అవసరమైనటువంటి స్థలము అతనిదై ఉండాలి. అందులో భాగంగా 2 పశువులకు మినీ గోశాల యూనిట్ విలువ 1,15,000, అదేవిధంగా ఉపాధి హామీ నిధులు 1,35,000, రైతు వాటా 11,500 కట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా 4 పశువుల మినీ గోశాల యూనిట్ విలువ వచ్చేసి 1,85,000, ఉపాధి హామీ నిధులు వచ్చేసి 1,66,500 రూపాయలు, రైతు వాటా వచ్చేసి 18,500 కట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా 6 పశువులు అయితే యూనిట్ విలువ 2,30,000 ఉంటుంది. ఉపాధి హామీ నిధులు వచ్చేసి 2,07,000 రూపాయలు ఇస్తుంది. రైతు వాటా వచ్చేసి 23,000 రూపాయలు ఉంటుంది. అదేవిధంగా ఇలా వివిధ రకాలకు సంబంధించినటువంటి గొర్రెలు, మేకల షెడ్లు, కోళ్ళ షెడ్లు, ఇలా రైతులకు ఒక సుదీర్ఘమైన అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తూ అందులో భాగంగా మినీ గోశాలలను ఏర్పాటు చేసుకొని రైతు వాటా కొద్ది మోతాదులో చెల్లించడం, ఉపాధి హామీ పథకం కింద రైతుకు సగం పైగా అమౌంట్ ఇవ్వడం, అదేవిధంగా యూనిట్ విలువ వచ్చేసి ప్రభుత్వం నుంచి కూడా ఇలా రైతులకు వివిధ రూపాలలో మినీ గోశాలలను ఏర్పాటు చేసుకోవాలని రైతులకు ప్రభుత్వం మంచి సుదీర్ఘమైన అవకాశాన్ని కల్పిస్తుందని చెప్పేసి మనకు ఇక్కడ జూపాడ్బంగ్లా మండలంలో ఉన్నటువంటి పశు వైద్య అధికారులు రామాంజనేయులు నాయక్ తెలిపారు. 6 పశువులకు వచ్చేసి 3 మీటర్లు వెడల్పు, 9 మీటర్లు పొడవు ఉండాలి. అదేవిధంగా మనకు 4 పశువులకైతే 3 మీటర్లు వెడల్పు, 7 మీటర్లు పొడవు, తర్వాత 2 పశువులకైతే 3 మీటర్లు వెడల్పు, 5 మీటర్ల పొడవు కలిగిన స్థలంతో పాటు కొంచెం సైడ్స్కు 1 మీటరు, తర్వాత ముందు కూడా 1-2 మీటర్లు ఎక్కువ ఉంటే అది బాగుంటుంది. తర్వాత ఈ యొక్క స్థలానికి సంబంధించినటువంటి అతనికి ఏదైనా పట్టాదారు పాస్ పుస్తకం కానీ, లేదంటే ఆ స్థలానికి సంబంధించినటువంటి పట్టా కానీ, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ఉండాలి. ఆ స్థలం అతని పేరు మీదనే ఉండాలి. తర్వాత అతను నుంచి ఒకటి అభ్యర్థన స్వీకరిస్తాము. తర్వాత వాంగ్మూల పత్రం కూడా స్వీకరిస్తాము. నాకు పలానా సర్వే నంబర్లో ఇంత ఎక్స్టెంట్ భూమి ఉంది, ఆ భూమిలో ఉత్తరంలో ఇట్లా హద్దుల ప్రకారం ఉత్తరంలో ఎవరున్నారు, తర్వాత తూర్పు, పడమర, దక్షిణంలో దాని హద్దులు, తర్వాత జియో కోఆర్డినేట్స్ తోటి మనము ఈ యొక్క వాంగ్మూల పత్రం తీసుకోవడం జరుగుతుంది. ఉపాధి హామీ నిధులు వచ్చేసి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి వచ్చేసి కూలీలకు సంబంధించినటువంటి నిధులు మస్టర్ వేసి వాటికి సంబంధించిన నిధులు జమ చేస్తారు. అదేవిధంగా సామాగ్రికి సంబంధించిన నిధులు కూడా వాళ్ళ యొక్క కొలతల ప్రకారము ఉండాలి. వాటికి సంబంధించి మెజర్మెంట్ బుక్, బుక్ రికార్డ్ చేసేసి వాటిని ఈసీ, తర్వాత ఏపీఓ, ఎండిఓ గారు ఈ అప్రూవల్ తోటి వాటికి నిధులు జమ చేస్తారు. మొట్టమొదట రైతు తన సొంత నిధులతో ఖర్చు పెట్టుకొని చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఉపాధి హామీ నిధులు విడుదలవుతాయి.